ఒక కొత్త ఐడియా జాబ్ మార్కెట్నే మార్చేస్తోంది. అదేంటో వివరంగా చూద్దాం. ఈ మాటలో ఓ పెద్ద మార్పు దాగుంది. ఇక కోడింగ్ కాదు, కమ్యూనికేషనే మెయిన్ స్కిల్. ఇండియాలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ప్లేస్మెంట్ రేట్ ఇది. మామూలుగా 10% ఉండేది, ఇప్పుడు కేవలం 6%. ఎందుకిలా తగ్గింది? ఒకప్పుడు సేఫ్ అనుకున్న జాబ్స్ని ఇప్పుడు ఏఐ ఆటోమేట్ చేసేస్తోంది. ఇది ఎప్పుడో జరగబోయేది కాదు. జాబ్ మార్కెట్ ఇప్పుడే మన కళ్ల ముందే వేగంగా మారిపోతోంది. సో అసలు పాయింట్ ఏంటంటే ఏఐకి భయపడటం కాదు, దాన్ని వాడటంలో ఎక్స్పర్ట్ అవ్వాలి. పాత సలహా ఏంటి? స్పెషలైజ్ అవ్వమని. కాని కొత్త రియాలిటీ ఏంటంటే ఏఐతో జనరలిస్ట్గా మారాలి. ఫ్యూచర్లో టీమ్స్ ఎలా ఉండబోతున్నాయో చూడండి. 80% స్పెషలిస్ట్ల నుండి 80% జనరలిస్ట్లకు మారుతున్నాయి. సరే, మరి దీనికి యాక్షన్ ప్లాన్ ఏంటి? ఏఐ జనరలిస్ట్ అవ్వడానికి ఇక్కడో స్టెప్ బై స్టెప్ గైడ్ ఉంది. ఈ ప్రయాణం ఎక్స్ప్లోరేషన్తో మొదలవుతుంది. ఏఐ ఏం చేయగలదో, దాంతో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ నాలెడ్జ్ని అప్లై చెయ్యాలి, కొత్తవి క్రియేట్ చెయ్యాలి, బిల్డ్ చెయ్యాలి, ఆఖరికి మొత్తం ప్రాసెస్ల్నే ఆటోమేట్ చెయ్యాలి. సరే, ఇదంతా రియల్ వరల్డ్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ ఉంది. ఆ 40 మంది చేసే పనిని ఇప్పుడు ఒక్క ఆటోమేటెడ్ సిస్టమ్ చూసుకుంటోంది. లీడ్స్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తోంది. రిజల్ట్ ఏంటో తెలుసా? లీడ్ రెస్పాన్స్ టైం అమాంతం పడిపోయింది. దీంతో టీంని పెంచకుండానే బిజినెస్ పెరిగింది. సో ఇదంతా కేవలం ఉద్యోగం కాపాడుకోవడం గురించే కాదు, ఇది పూర్తిగా కొత్త రకం విలువను సృష్టించడం గురించి. ఏఐకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు ఒక్కరే మొదలుపెట్టగలిగే కొన్ని బిజినెస్ మోడల్స్ ఇవి. ఏఐ టాస్క్లను రిపీట్ చేయగలదు, కానీ ఒరిజినల్ థింకింగ్ మనుషులకే సొంతం. ఆ ఒరిజినాలిటీని పెంచుకోవడమే అసలైన ఛాలెంజ్.